పాదగయా క్షేత్రం అనేది పితృదేవతలకి చాలా ఇష్టమైన క్షేత్రం. అలాగే ఎవరైతే పితృదేవతల్ని స్మరణ చేస్తున్నారో, బతికి ఉండే మాతాపితృల్ని శ్రద్ధగా చూసుకుంటూ ఉన్నారో, వారికి అనుగ్రహం అంతా కూడా ఈ క్షేత్రం నుంచే వెళ్తుంది అని గురు చరిత్ర చెప్తుంది. 3 గయాక్షేత్రాలు ఉన్నాయి, వాటిలో పాదగయా క్షేత్రం ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇక్కడి నుంచి పంపిస్తారు అందరికీ కూడా సప్లై. అటువంటి ఆ పాదగయా క్షేత్రంలో ఇక్కడ ఆ వృషకేతువు చెప్పే మాట, పితృకర్మలు చేసేవాళ్ళు అలాగే ఆ పితృకర్మల్లో పాల్పంచుకునే వాళ్ళు ఇద్దరికీ కూడా కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. ఆ నియమాలు పాటించి చేయాలి. చేసినప్పుడు దానికి మంచి ఫలం వస్తుంది. అది ధర్మం. ఈ పితృకర్మ వల్ల ఏం ప్రయోజనం ఇవన్నీ అడిగితే అన్నిటికీ ప్రత్యక్షంగా చెప్పలేం కదా. ఇప్పుడు ఒక పుస్తకం తీసుకున్నారు మీరు, శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం చదివారు. ముందు తెలియదు మీకు ఆ శ్లోకం, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చదివారు. ఒకసారి చదివారు, 5 సార్లు చదివారు, 10 సార్లు చదివారు. 10 సార్లు చదవంగా మీకు కొద్దిగా వచ్చింది, ఏది ఆ శ్లోకం కొద్దిగా నోటికి వచ్చింది. ఇంకో 20 సార్లు చదివితే పూర్తిగా వచ్చేసింది. చిన్నప్పుడు ఏం చేశారు, అప్పుడు ఆ పుస్తకాన్ని మూసేశారు. పుస్తకాన్ని మూసి పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ పుస్తకం చూడకుండా శ్లోకం చెప్పగలుగుతున్నారా లేదా? మీరు చెప్తున్నారు కదా, చెప్తున్నారు. మీరు చెప్తున్నారు కదా అని పుస్తకంలో ఉండే శ్లోకం మాయమైపోయిందా? మాయమైందా? అక్కడే ఉంది. శ్లోకం పుస్తకంలో ఉన్నా కూడా మీ బుద్ధిలో ఎలాగైతే అది గుర్తుకు వస్తుందో, అలాగే మనం పితృదేవతలకి పెట్టిన పిండాది వస్తువులు అక్కడే కనిపిస్తూ ఉన్నా కూడా సూక్ష్మ రూపంలో పితృదేవతలకి చేరుకుంటుంది అని చెప్పారు. ఇది సూక్ష్మం. ఎలా చేరుతుంది అంటే ఇలా చేరుతుంది. అక్కడ ఉన్న శ్లోకం నీ బుద్ధికి చేరిందా లేదా? అక్కడే ఉందిగా, అక్షరాలు అక్కడే ఉన్నాయిగా. అలాగే నువ్వు పెట్టిన నైవేద్యం దేవతలకి పితృదేవతలకి ఆ రూపంలో చేరుతుంది, సూక్ష్మ రూపంలో చేరుతుంది. ఇంకా దీనికన్నా ఏం ఉదాహరణ చెప్తారు? దీన్ని విని కూడా మనం తెలుసుకోకపోతే, నమ్మకం లేకపోతే ఎలా చేరుతుంది అనే వాళ్ళకి ఇది సమాధానం. మీకు విశ్వాసం ఉంది, అడిగే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ప్రశ్న లేదా చేసేప్పుడు మీకే సందేహం రావచ్చు, ఇది పోయి వాళ్ళకి చేరుతుందా అనే సందేహం రావచ్చు. దానికి సమాధానం ఇది.